అందరికీ నమస్కారం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా యోగంలో 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమతత్వమును తెలియని మూఢులైన మానవులు నేను కేవలం కృష్ణుడు అనే శరీరం ధరించిన మానవుడనని, నేను కూడా వారి మాదిరే ఉంటానని నన్ను నానా విధములుగా అవమానిస్తున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు. మూఢులు ఎవరంటే, దేవుడు నాకు అన్ని కష్టాలే తెచ్చిపెట్టాడు, అందరూ సుఖపడుతున్నారు, నాకొక్కడికే కష్టాలన్నీ ఇచ్చాడు అని వాపోతుంటారు. వారు మూఢులు. దేవుడు ఎవరిని కష్టపెట్టడు, ఆయన సుఖస్వరూపుడు, అందరికీ సుఖం కలిగిస్తాడు. కానీ మనమే మనం చేసే కర్మలతో కష్టాలను తెచ్చిపెట్టుకుంటాము, దానికి దేవుణ్ణి నిందిస్తాము. రెండవది, తనలోనే ఉన్న ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టి దేవుడి గురించి ఎక్కడెక్కడో వెతుకుతాము, ఇది మూఢత్వమే. మూడవది, ఈ ప్రపంచంలో దొరికే అశాశ్వత వస్తువులతో శాశ్వతం కొరకు పాకులాడతాము. ఒకడు ఇంటిని కడతాడు, అది శాశ్వతంగా ఉండాలని గట్టిగా కడతాడు. కానీ 10 ఏళ్లు కాగానే వాడే ఆ ఇంటిని కూలగొట్టి మరొక డిజైన్తో కడతాడు. ఈ లోపల వీడే పోతే ఆ పని వాడి వారసులు చేస్తారు. ఏది శాశ్వతం కాదు అని తెలిసినా కూడా అన్నీ శాశ్వతంగా ఉండాలి అని భావించడం మూఢత్వం. పరమాత్మ ధర్మరక్షణ కొరకు మానవునిగా అవతరిస్తుంటాడు. అటువంటి అవతారమే కృష్ణావతారం. కానీ కొంతమంది మూఢులు రాముని, కృష్ణుని మానవులుగానే పరిగణిస్తారు. కృష్ణుడిలో ఉన్న ఒక లక్షణం సహనం. శిశుపాలుడు ఎన్ని తిట్టినా ఒక్క మాట కూడా అనలేదు. ఎవరైనా ఒకరు ఒక రాజకీయ నాయకుడు అవినీతి గురించి ప్రస్తావిస్తే, నేను అవినీతి పరుణ్ణి కాను అని నిరూపించుకోకపోగా, నేను ఒక్కడేనో దొరికింది, వాడంత తిన్నాడు, వీడంత తిన్నాడు, నేను తింటే తప్ప అంటూ ఎదురు దాడికి దిగుతాడు. కానీ కృష్ణుడు అటువంటి పని చేయలేదు. ఓర్పుతో అన్నీ సహించాడు. సత్రాజిత్తు శమంతకమణి గురించి అపవాదు వేసిన ఆ అపవాదు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడే తప్ప ఎదురు దాడికి దిగలేదు. తనను స్తుతించినప్పుడు పొంగిపోలేదు, నిందించినప్పుడు కుంగిపోలేదు. అంతేకాకుండా యుద్ధ సమయంలో ఇంకా కొద్దిసేపట్లో యుద్ధం మొదలు కాబోతుంది అనే సమయంలో అర్జునుడికి గీతాబోధ చేసిన తత్వవేత్త కృష్ణుడు. ఒక సాధారణ మానవుడు చేయలేని పని, అది కృష్ణతత్వము, అది పరమాత్మ లక్షణం. అలాగే రాముడు కూడా. తెల్లవారి పట్టాభిషేకం అని ప్రకటించిన దశరథుడు తెల్లవారగానే అడవులకు పొమ్మన్నాడు. చిరునవ్వుతో స్వీకరించాడు రాముడు. కట్టుకున్న భార్యను ఎవరో అపహరించారు, కుంగిపోలేదు రాముడు. ఇవి ఒక మానవుడికి రాకూడని కష్టాలు, కానీ చిరునవ్వుతో భరించాడు రాముడు. ప్రజాభిప్రాయానికి తలవంచి కట్టుకున్న భార్యను కూడా వదిలేశాడు, అది రాముని వ్యక్తిత్వం. రాముడు, కృష్ణుడు మానవ రూపాల్లో ఉన్న దేవతామూర్తులు. వారిలో ఉన్న మంచి లక్షణములు అలవర్చుకోవాలే కానీ రాముని, కృష్ణుని సామాన్య మానవులు వాళ్ళేం చేశారు అని విమర్శించడం మూఢుల లక్షణం.